మీరు ఉద్యోగం చేస్తూ మీ భవిష్యత్తు కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో డబ్బు జమ చేస్తే పదవీ విరమణ తర్వాత మీ డబ్బు ఎంతకాలం ఖాతాలో ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇటీవల దీని గురించి ముఖ్యమైన సమాచారాన్ని విడుదల చేసింది. ఇది 58 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేసే వారికి ముఖ్యమైన విషయం. మరి ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత ఈపీఎఫ్ ఖాతాలో ఎంతకాలం డబ్బు ఉంచుకోవచ్చు? ఆ వయసు వరకు వడ్డీ వస్తుందా? ఆ వివరాలు మీకోసం. ఈపీఎఫ్ఓ ప్రకారం మీరు మీ ఉద్యోగాన్ని వదిలివేసినప్పటికీ మీ ఈపీఎఫ్ ఖాతా 58 సంవత్సరాల వయసు వరకు వడ్డీని సంపాదిస్తూనే ఉంటుంది. ఈ వడ్డీ మీ ఖాతాకు జమ అవుతూనే ఉంటుంది. ఇది మీ పొదుపుకు స్వల్ప ప్రయోజనాన్ని అందిస్తుంది. ఆ తరువాత అది పనిచేయదు. ఈ సమయం తర్వాత ఖాతా ఇకపై ఎటువంటి వడ్డీని పొందదు. మీరు నిధులను ఉపసంహరించుకోకపోతే మీకు నష్టాలు సంభవించవచ్చు. అందువల్ల 58 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మీ ఈపీఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవాలని ఈపీఎఫ్ఓ సిఫార్సు చేసింది. జూన్ 2025లో ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ పరిమితిని 1 లక్ష రూపాయల నుండి 5 లక్షల రూపాయలకు పెంచింది. ఆన్లైన్లో ఎలా క్లెయిమ్ చేయాలి? యూఏఎన్ యాక్టివేట్ అయి ఉండాలి. మొబైల్ నెంబర్ పనిచేస్తూ ఉండాలి. ఆధార్ వివరాలు ఈపీఎఫ్ఓ డేటాబేస్లో ఉండాలి. బ్యాంక్ ఖాతా ఐఎఫ్ఎస్సిని ఈపీఎఫ్ఓతో లింక్ చేయాలి. 5 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్న సభ్యులు పీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ కోసం పాన్ ని లింక్ చేయాలి.